కూర్చొని హాయిగా పోయి తోటి పిల్లలతో ఆడుకున్నాదట్రా. నువ్వు చెప్తున్న మాటలు వింటూ కూర్చున్నానమ్మా. ఇప్పటి నుంచి ఎందుకు నీకు పెద్ద పెద్ద కబుర్లు? ఏ వయసు తగిన లక్షణాలు ఆ వయసులో రాణిస్తాయి. తోటలోకి పోయి ఆ కుప్పెడు మంచి మాట వినడం తప్ప అమ్మా. మరి ప్రహ్లాదుని వయసు ఎంతమ్మా? ధ్రువుడు ఎన్నేళ్ళ వాడమ్మా? రెండు మంచి మాటలు వినడానికి వయసుతో పని ఉందమ్మా. అబ్బబ్బబ్బబ్బా, మీతో ఎవ్వరూ వాదించలేరు బాబు. రేపటి పాఠం చదువుకోరాదట్రా. అన్నీ వచ్చేసాయమ్మా, కావాలంటే అప్పగిస్తాను. కళ్ళు లేని కబోది తల్లి, కనికరించి తల్లి. అమ్మా అబ్బబ్బబ్బబ్బా, ఈ వేళప్పుడు మా ఇంట్లో అన్న ఎక్కడ ఉంటుందిరా? అమ్మా నీకే చెప్తుంటా, వెళ్తావా లేదా? వెళ్ళవే. అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది. ఏ వేళప్పుడైనా అమ్మా అన్నం అంటూ ఏ బిచ్చగాలు వచ్చినా విసుక్కోకుండా కసురుకోకుండా అంతో ఇంట్లో పెట్టి పంపించాలి. వెళ్ళవే. ఇదిగో నీ మొంటి వేషాలు నా దగ్గర పనికిరావు. వెళ్ళకపోతే మెడ పుట్టి గెంటించేస్తాను. నడు. ఇదిగో మర్యాదగా బయటికి నడుస్తావా లేదా? వెళ్ళు. అంత కోపం ఎందుకులే తల్లి, పోతాలే. ఇక నా మీద ఏ తల్లికి దయగలుగుతుందో ఏమో. కడుపులో ఆకలి మంట రగిలిపోతుంది, కళ్ళు తిరిగిపోతున్నాయి, కాళ్ళు తేలిపోతున్నాయి. కాస్తైనా కనికరం లేదా తల్లి? మాటలు బాగానే నేర్చావు. అడ్డమైన వాడికి వడ్డించడానికి అన్నం వంటి రాసుల కోసం కూర్చుని అనుకున్నావే. మర్యాదగా బయటికి నడు. వెళ్ళిపోయాడ్రా బాబు. వీడిని పంపేసరికి నా తల ప్రాణం పోకొచ్చింది. ఈ రోజులో ప్రతి వాడికి ముష్టి ఎత్తడం ఒక వృత్తిగా తయారైంది. హరినారాయణ గోవింద, అర్జున సారథి గోవింద, అనాథ బంధో గోవింద, కరుణా సింధో గోవింద. శుభమదలే చల్లదలే. దాన ధర్మాలకి నీ తర్వాతే ఇంకొకరికి చెప్పుకుంటాం. నీ చేతికి ఎదురు లేదు. నీలాంటి ధర్మతరులు ఉండబట్టే ఈ కలియుగంలో మా లాంటి వాళ్ళం చల్లగా బతుకుతున్నాం. శుభమదలే శుభమదలే. ఉదండి శాస్త్రులు గారు, మీకోసం పళ్ళ నిండా బియ్యం పూసి సిద్ధంగా అట్టి పెట్టారు. పట్టుకొస్తాను, ఒక క్షణం ఆనండి. శుభమ్మ తల్లి, చల్లగా వర్దిల్లమ్మా. నీ వల్ల ఓ చిన్న సాయం కావాలమ్మా. తప్పకుండా చేస్తావు కదా? చేస్తాను. అందరికీ దానం చేయకూడదు. కొందరు సోమరిపోతులైన దృఢకాయలు నానా వేషాలు వేసుకొని వస్తారు. వాళ్లకు మాత్రం మనం దానం చేయడం అంటే వాళ్ళ సోమరితనాన్ని ఎక్కువ చేసినట్టే. సందేహించకుండా అడగండి శాస్త్రులు గారు. మన భజన మండపానికి మెట్లు కట్టిస్తున్నామమ్మా. ఓ మెట్టు మీ పేరు మీదుగా కట్టించి రాళ్ల మీద మీ పుణ్య దంపతులు ఇద్దరి పేర్లు చెక్కించాలని అనుకుంటున్నాను. ఇదేం భాగ్యమా బకారమా? తప్పకుండా ఇస్తానండి కావలసినంత పైకం. శాస్త్రులు గారు, మా పేర్లు మాత్రం బాగా కనిపించేటట్టు చెక్కించాలి సుమా. శిలాక్షరాలుగా నిలిచిపోయేట్టుగా చెక్కిస్తాను తల్లి. వెళ్ళొస్తాను శుభమ్మ తల్లి. మంచిది శాస్త్రులు గారు, వెళ్ళండి. హరినారాయణ గోవింద. అమ్మా, నేను ఒక మాట అడుగుతాను, చెప్తావా? అడగరా, అడుగు. నీకెప్పుడు 1,00,000 ప్రశ్నలు 1,00,000 ప్రశ్నలు. కళ్ళు లేని కబోతు వస్తే కసురుకుని వెళ్ళకుంటారు ఎందుకు? నిక్షేపంలాగా గుమ్మడికాయ లాంటి పొట్టతో ఉన్న సోమరిపోతు శాస్త్రులు గారికి పళ్ళ నిండా బియ్యం ఎందుకు పెట్టావు? ఇదేనా నువ్వు ఇంతసేపటి నుంచి చదివి చెప్పిన భాగవత పద్యానుసారం? బాగుంది నివాస. చెప్పినవన్నీ చేయడం సాధ్యం అవుతున్న వెలివాడ. అయినా నీ ధోరణి శృతి నుంచి రాకనపడుతోంది. నేను తప్పు మాట ఏమన్నానమ్మా? చెయ్యలేని మాట చెప్పడం దేనికి అని అడుగుతున్నాను. నోమి, గుడ్డు వచ్చి పిల్లలు ఎక్కించినట్టు నీ ధోరణి. పుస్తకాల్లో మాట మస్తకాల్లోకి ఎక్కొద్దామా? మనం చెప్పేది ఇతరుల కోసమే కానీ మన కోసం కాదన్నమాట. రే, నీకు మరీ పొగైపోతుందిరా. చిన్న పెద్ద లేకుండా ఇష్టం వచ్చినట్టు వాగుతావా? పద మీ నాన్న దగ్గరికి రా. రారా. నేనేం తప్పు మాట అన్నానమ్మా? తప్ప ఒప్పో మీ నాన్నగారే తెలిసి చెప్పారు. పద. ఊరుకుంటున్న కొద్దీ మిది వెళ్ళిపోతున్నాం. ఏమండి, ఏమండి, మీరు ఇంటి సంగతి పట్టించుకోవడం మానేసి